ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుని శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకుని ఇందులో వాటర్ పోసుకుని రాత్రి అంతా కూడా మెంతుల్ని నానబెట్టుకోవాలండి. ఇలా రాత్రి అంతా మెంతులు నీటిలో నానబెట్టుకోవడం వల్ల మెంతుల్లోను అలాగే మెంతు వాటర్ లోను చాలా శక్తివంతమైన ప్రోటీన్స్ అయితే రిలీజ్ అవుతాయండి. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే ఉంటుందండి. ఇది జుట్టు రాలడానికి తగ్గిస్తుంది. అలాగే జుట్టు కుదురు మొదల నుంచి కూడా పోషణ అందించి జుట్టు పెరగడానికి ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మన తలలో ఎప్పటి నుంచో ఉండే చుండ్రుని తగ్గించి స్కాల్ప్ అంతా కూడా హెల్దీగా ఉంచడంలో మెంతులు అయితే చాలా బాగా వర్క్ అవుతాయండి. మన జుట్టుకి ఏ విధంగా వాడాలో చూద్దామండి. ఒక గిన్నె తీసుకుని అందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న మెంతు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు మెంతులకి 3 టేబుల్ స్పూన్లు ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకోవాలండి. ఫ్లాక్స్ సీడ్స్ మనకి ఆయుర్వేద స్టోర్స్ లో దొరుకుతాయి. అలాగే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఫ్లాక్స్ సీడ్స్ లో కూడా ఎన్నో మంచి ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి. జుట్టు రాలిపోయి తల మాడు భాగం ఎంత పలచగా ఉన్నా గానీ తిరిగి మరలా మన జుట్టును ఒత్తిగా పెంచడంలో అవిసె గింజలు ఎంతో బాగా హెల్ప్ అవుతాయి. అలాగే జుట్టును సాఫ్ట్ గా, సిల్కీగా, షైనీగా మార్చడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. మరి మెంతుల్ని అలాగే అవిసె గింజల్ని ఈ మధ్య కాలంలో చాలా రకాల సిరమ్స్ లోను, షాంపూస్ లోను, ఆయిల్స్ లోను వాడుతున్నారండి. ఖరీదైన ప్రొడక్ట్స్ మన జుట్టుకు వాడకుండా ఇలా సింపుల్ గా ఈ రెండింటితోనూ మన జుట్టును పెంచుకోవచ్చు. అలాగే ఆరోగ్యంగా కూడా ఉంచుకోవచ్చు. తర్వాత మనం ఇందులో ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఇందులో మెంతు వాటర్ ఉంది కాబట్టి మెంతు వాటర్ తో పాటు ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ వాటర్ ని బాగా మరగబెట్టుకోవాలండి. ఈ వాటర్ అంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు మరగబెట్టుకోవాలండి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. ఇవి జుట్టు కుదుళ్ళ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే కుదుళ్ళ మొదల నుంచి కూడా పోషణ అందిస్తుందండి. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. జుట్టు పొడవుగా పెరగడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. మెంతుల్లో కూడా ఎన్నో మంచి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. మన జుట్టులో ఉండే డెడ్ సెల్స్ ని రిమూవ్ చేసి లివింగ్ సెల్స్ కి ఎనర్జీని అందించడంలో మెంతులు సహాయం చేస్తాయండి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. జుట్టుకి కావాల్సినంత బీటా కెరటిన్ అందించడంలో మెంతులు 100కి 100% హెల్ప్ అవుతాయండి. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు మరగబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ గా ఉండే అలోవెరా ఆకుని తీసుకోవాలండి. ఇది డ్యామేజ్ హెయిర్ ని రిపేర్ చేస్తుంది. జుట్టును సాఫ్ట్ గా, సిల్కీగా, షైనీగా మారుస్తుంది. హెయిర్ పొడవుగా పెరగడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. చిన్న చిన్న స్లైసెస్ కింద అలోవెరాని కట్ చేసుకుందాము. ఇలా అలోవెరాని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఈ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. అవిసె గింజల్లోనే జిగురు పదార్థం ఉంటుంది. మెంతుల్లోనే జిగురు పదార్థం ఉంటుందండి. అలాగే అలోవెరాలో కూడా జిగురు పదార్థం ఉంటుంది. ఈ 3 కూడా మన తలపైన పడితే జుట్టు రాలనివ్వకుండా స్కాల్ప్ కి అలాగే జుట్టు కుదులకి ఒక గట్టి బంధాన్ని అయితే ఏర్పడుతుందండి. అస్సలు జుట్టు అనేది రాలదండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ ని ఒక బౌల్లోకి క్లాత్ సహాయంతో స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ ఫైన్ పేస్ట్ ని 2 రకాలుగా మన జుట్టుకు వాడుకోవచ్చండి. మొదటిది వచ్చేసి షాంపూగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. రెండవది వచ్చేసి ప్యాక్ కింద కూడా తయారు చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ టైం ఉందాక మాకు అంత టైం ఉండట్లేదు హెయిర్ పెయిన్ కేర్ తీసుకోవడానికి అనే వాళ్ళకి షాంపూ తయారు చేస్తున్నానండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న షాంపూని వెంటనే మీ జుట్టుకు వాడితే గనక ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా కంట్రోల్ అవుతుంది. అలాగే తలలో ఉండే చుండ్రుని తగ్గించుకోవచ్చు. మన స్కాల్ప్ పైన ఉండే డెడ్ సెల్స్ ని రిమూవ్ చేసుకుని స్కాల్ప్ ని హెల్దీగా ఉంచుకోవచ్చు. జుట్టు కుదులు మొదల నుంచి కూడా పోషణ అందిస్తుందండి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు పేస్ట్ ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత మీరు రెగ్యులర్ గా వాడే షాంపూని ఇందులో మీ జుట్టుకు సరిపడినంత యాడ్ చేసుకోవాలండి. షాంపూని యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాము. ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి తలపైన అప్లై చేసుకునే విధంగా గోరువెచ్చగా ఉండే వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకుందాము. చూడండి చక్కని షాంపూ అయితే తయారైందండి. ఇలా తయారు చేసుకున్న షాంపూని డైరెక్ట్ గా మన హెయిర్ కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఫస్ట్ మన జుట్టు అంతా కూడా ప్లెయిన్ వాటర్ తో నీట్ గా మొత్తం తడుపుకున్న తర్వాత ఈ షాంపూని తలపైన అప్లై చేసుకుని కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకుని నెమ్మదిగా స్కాల్ప్ మొత్తం రుద్దుకోవాలండి. అలా రుద్దుకోవడం వల్ల తలలో ఉండే మట్టి మురికి తొలగిపోతుంది. అలాగే జుట్టుకి కావాల్సినంత పోషణ అందిస్తుందండి. ఎవరికైతే హెయిర్ పైన కేర్ తీసుకోవడం టైం లేదు అనే వాళ్ళకి ఈ రెమెడీ అయితే చాలా చక్కని పరిష్కారం అండి. ఇలా తయారు చేసుకుని ఈ పేస్ట్ ని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మీ జుట్టుకు వాడే ప్రతిసారి కూడా బయటకు తీసుకుని షాంపూని కలుపుకుని ఈ విధంగా మీరు షాంపూ చేస్తున్నట్టయితే మీ జుట్టు రాలే సమస్య అనేది అస్సలు ఉండదండి. ఎంత పలచగా మారిన తలమాడు భాగం పైన అయినా గానీ జుట్టు ఒత్తుగా
పెంచుకోవడానికి ఈ షాంపూ అయితే 100కి 100% వర్క్ అవుతుందండి. వారం రోజుల్లోనే మీకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. పొడవైన ఒత్తైన జుట్టుని మీ సొంతం చేసుకోవచ్చండి. తర్వాత మనం హెయిర్ ప్యాక్ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 1 టేబుల్ స్పూన్ వరకు ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. చాలా మంది జుట్టు చిక్కులు పడిపోతూ ఉంటది, అలాగే జీవం లేనట్టుగా నిర్జీవంగా మారిపోతూ ఉంటదండి. అలాంటి వారికి ఈ హెయిర్ ప్యాక్ అయితే 100కి 100% వర్క్ అవుతుంది. చాలా మంది తలస్నానానికి ముందు జుట్టుకి ఆయిల్ పెట్టుకోరండి. తలస్నానం తర్వాత జుట్టుకి సరిగ్గా చిక్కు తీసుకోరండి. అలాంటప్పుడు జుట్టు అంతా కూడా చిట్లిపోయి జుట్టు రాలిపోయే ప్రమాదం కూడా ఉందండి. ఈ హెయిర్ ప్యాక్ ని వాడుతున్నట్టయితే జుట్టు రాలనివ్వండి, కుదులు చాలా బలంగా ఉంచుతుంది. తర్వాత మనం ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అంతేనండి. ఈ 2 ఆయిల్స్ ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ 2 ఆయిల్స్ కూడా మన జుట్టుకి ఎంతో బాగా హెల్ప్ అవుతాయి. జుట్టుకి మంచి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. అలాగే జుట్టుకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారించి జుట్టు నల్లగా ఒత్తుగా షైనీగా పెరగడానికి ఈ 2 హెయిర్ ఆయిల్స్ కూడా ఎంతో బాగా హెల్ప్ అవుతాయండి. ఇది మీరు ఆయిల్ హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు, లేదా డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం ఇందులో ఆల్రెడీ ఆయిల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి డ్రై హెయిర్ పైన కూడా అప్లై చేసేసుకోవచ్చు అండి. ఇది మన జుట్టుకి ఎలా అప్లై చేసుకోవాలంటే తలస్నానం చేసే ఒక అరగంట ముందు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా బాగా అప్లై చేసుకోవాలండి. ఇది ప్రతి వెంట్రుకి కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి. జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ మన తలపైన ఉంచుకోవాలండి. 1/2 అవర్ తర్వాత మీరు రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా మీరు వారంలో 2 సార్లు ఈ ప్యాక్ ను వాడుతున్నట్టయితే జుట్టు అంతా కూడా సాఫ్ట్ గా, సిల్కీగా, షైనీగా, అందంగా, పట్టుకుచ్చులా మెరిసిపోయేటట్టుగా చేస్తుంది. ఈ రెండిట్లో మీకు ఏది వాడినా కానీ సేమ్ రిజల్ట్ అయితే వస్తుందండి. మీ జుట్టు పెరిగిన తర్వాత ఈ వీడియో కింద కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి. తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.